డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న యువత మహాధర్నాకు నెల్లూరు జిల్లాలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీసి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున స్పష్టం చేశారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా యువతకు, నిరుద్యోగ అభ్యర్థులందరికీ నా విజ్ఞప్తి. డిఎస్సి పేరుతో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలతోనూ వాళ్ళ జీవితాలతోనూ వాళ్ళ భవిష్యత్తుతోనూ ఆటలాడితే ప్రశ్నించాల్సిన హక్కు మనందరి మీద ఉంది. పేపర్ లీక్ ఆరోపణలు, మెరిట్ పరిణామాలు, అవకతవకలను ప్రశ్నిస్తే వాళ్ళని అనేక రకాలుగా బెదిరించే కార్యక్రమము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపడతా ఉందో వీటిలన్నిటి వల్ల రాష్ట్ర యువతను చాలా ఆందోళనకు గురి చేస్తా ఉన్నాయి. ఉద్యోగం కోసం సంవత్సరాలుగా కష్టపడి చదివిన యువతకు పారదర్శకమైనటువంటి నియామకాలు కావాలి, కానీ అనుమానాలతో కూడినటువంటి నియామకాలు కాదు. అందుకని రేపటి రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమానికి నాకు తగినటువంటి చిన్న కాలు గాయం వల్ల ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నందుకు చింతిస్తున్నానని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఒక ధర్నాగా కాకుండా మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం చేసే ఒక గొప్ప పోరాటంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువశక్తి అంటే ఏంటో చూపించే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క విద్యార్థిని, యువకుల్ని, నిరుద్యోగులందరినీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుకుంటూ